నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాడిపూడి గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఆయన ఆశయ సాధనకు యువత పాటుపడాలని పిలుపు. మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో సబ్బవరం మండలంలో వైసీపీ నాయకుల సమావేశం. గ్రామ కమిటీల నియామకాలు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందన్న మాజీ ఎమ్మెల్యే. రంపచోడవరం డివిజనల్ పరిధిలో జూద క్రీడలపై పోలీసుల మూకుమ్మడి దాడులు. 14 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు యువత పాటుపడాలని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ అన్నారు. శనివారం రాత్రి ఆత్రేయపురం మండలంలోని తాడిపాడి గ్రామంలో రంగా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీను, కూటమి నాయకులు కూసంపూడి రామకృష్ణంరాజు, తాడిపూడి బాబు, మధునూరి వెంకటరాజు, చేకూరి కృష్ణంరాజు, కాయల జగన్నాథం, మేడిత సత్యబాబు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న గ్రామం కదా, ఇంకా తక్కువ అవుతుంది. ఏదో సింపుల్ గా చేస్తారంటే ఏంటో తాడిపోతున్నారు. ఎంత అద్భుతంగా కార్యక్రమం చేస్తారు తాడిపూడి గ్రామానికి. రంగాగారు అంటేనే ఒక వైబ్రేషన్ మన రాష్ట్రంలో. రంగాగారు విగ్రహావిష్కరణ అంటే అద్భుతంగా వ్యక్తిగతంగా వచ్చేస్తూ ఉంటారు. వారి వారసత్వాన్ని పుట్టుకు పుచ్చుకుని ముందుకు నడుస్తున్న సోదరులు, మన యువ నాయకుడు, రాష్ట్ర నాయకుడు మన వంగవీటి రాధాబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా యువత ఆహ్వానిస్తే నేనున్నాను, మీకు అండగా ఉన్నానంటూ వస్తూ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న రాధాబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోదరులు, పెద్దలు, మన శాసనసభ్యులు సత్యానందరావు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన తాడిపూడి యువత కార్యకర్తలందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, రంగా గారు గురించి చెప్పక్కర్లా. ఎందుకంటే ప్రవహిస్తూ ఉంటాడు. ఎందుకంటే అటువంటి గొప్ప నాయకుడు చిరకాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుని 4 దశాబ్దాలు గడుతున్న రంగా గారి పేరు చెప్పితేనే యువత ఉత్సాహంతో ఉరకలేస్తుంది. అది రంగా గారి యొక్క గొప్పదనం. చాలా మంది యువకులు రంగా గారు చూసుండకపోవచ్చు, పుట్టుండకపోవచ్చు, కానీ రంగా గారి గురించి వారి పేరు చెప్తేనే ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క గొప్పతనం అందరిలో హృదయాల్లోనూ కూడా అనేక విధాలుగా అందరూ కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటారు. విజయవాడ నేను వెళ్ళినప్పుడు తొలినాలలో 1982 అనుకుంటాను, అప్పుడు వారు కార్పొరేటర్ గా ఉండేవారు. ఆనాడు రంగా గారు చూద్దాం నేను వారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది, కానీ నాకు కలవపోయాను.
ఆనాడు కాపునాడు మీటింగ్ జరిగింది. పెద్ద ఎత్తున సంగీత వెంకటరెడ్డి గారు, ఇచ్చాది ఆకుల శివయ్య నాయుడు గారు, తలారి అనంతబాబు గారు లాంటి పెద్దల అధ్వర్యంలో ఇప్పుడు కాలేజీలో ఉన్నారు. ఎప్పటికీ ఆ రోజు మర్చిపోలేను. మరి ఆనాడు ఆ రోజుల్లో విజయవాడలో చెప్పుకునేవారు బెజవాడ టైగర్. అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా ఎవరు పేదల పక్షపాతిగా పనిచేసిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు అని సగర్వంగానే తెలియజేస్తా ఉన్నారు. ఊరు చిన్నది, గ్రామం చిన్నది, ఇలాంటి ఎన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే అభిమానం నుంచి గొప్పది ఏది లేదని చెప్పారు. అభిమానంతో పిలిచారు అందరూ. అదే అభిమానంతో మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని విగ్రహానికి ఆవిష్కరించాలని మమ్మల్ని అందరినీ ఒక ఐక్యమత్యాన్ని చాటి చెప్పారు. ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశాము, లేదా ఎన్ని పదవులు చేశామని చెప్పారు కాదు, గొప్ప చేసిన కాలంలో ఎంత మందిని ప్రభావితం చేస్తాం, ఎన్ని తరాలు ప్రభావితం చేశామని చెప్పని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఈనాటికి పేద ప్రజలకి ఒక ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే అది ఒక వంగవీటి మోహన్ రంగా గారిని చెప్పారు. ఈ అరుపులు, కేకలు, గాళ్ళు భవిష్యత్తులో కూడా ఒక ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉండాలని చెప్పని మన నాయకులు మనందరూ జాగ్రత్త చూసుకోవాలని చెప్పని మీరిచ్చిన మన ఎన్నికల తీర్పు గెలుపు ఒక బాధ్యత కింద తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కింద వాళ్ళందరూ చూసుకుంటారని చెప్పని మరొకసారి మమ్మల్ని అందరినీ పిలిచి మాకి అందరికీ అవకాశం కల్పించిన రంగయ్య గారి అభిమానులందరికీ, ఈ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదీప్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కమిటీల నియామకాలు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామాల్లో నాయకులందరూ కమిటీ నియామకాలపై దృష్టి సారించాలని కోరారు. కమిటీలు నియామకం త్వరితగతిన సాగాలని నాయకులను కోరారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అనంతరం సీనియర్ నాయకులు గండి రవికుమార్, మండల పార్టీ అధ్యక్షులు కర్రిబాబు మాట్లాడుతూ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బోకం రామానాయుడు, కోటాన రాము, పాలిశెట్టి సురేష్ రాజ్, దెడ్డం ప్రసాదరావు, మోపాడ అప్పారావు, వనం అచ్చినాయుడు, డి పద్మ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని పూర్తి స్థాయిలో మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆదేశాల మేరకు మరి మండల కమిటీలు, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు పూర్తి చేయమని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అది సబ్బవరం మండలం ప్రప్రథమంగా సబ్బవరం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎంపీపీ గారు, రవి గారు, రాము గారు, ఇతర ముఖ్య నాయకులందరితోనే కలిసి మరి ఇవాళ ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పూర్తి స్థాయిలో పార్టీ కోసం సమయం కేటాయించి పార్టీ కోసం పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేర్లు కూడా మరి ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. మరి మరొక 2-3 రోజుల్లో మళ్ళీ ముఖ్య నాయకత్వం అంతా కూడా కూర్చొని ఆ కమిటీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని బిల్డప్ చేసి మరి అధిష్టానాన్ని పంపించడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈరోజు మనం చూసుకుంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత
ఉంటుంది. కానీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి ఈ కూటమి పాలనపై ఇంకా సంవత్సరం కాలం కూడా పూర్తిగా అవ్వకముందే పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం అనేటువంటిది ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ఎక్కడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేకుండా కేవలం వాళ్ళ స్వలాభం, వాళ్ళ సొంత పనుల మీద దృష్టి పెడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో. ఇవాళ నేను అడుగుతున్నాను నేరుగా, సుమారుగా సంవత్సర కాలం పూర్తయింది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మీరు చెప్పగలరా? కనీసం ఒకటి నేను ఫలానా చేశాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా అనేటువంటి చెప్పగలిగేటువంటి పరిస్థితి ఈరోజు ఏ ఒక్క టీడీపీ నాయకుడికి కానీ, కార్యకర్త కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ లేనటువంటి ఓటమి చెందినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజల తాలూకా మద్దతు కానీ, వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం కానీ తగ్గలేదు అని చెప్పడానికి మొన్న జరిగినటువంటి పార్టీ కార్యాలయం ఓపెనింగ్ ప్రారంభోత్సవం రోజు చేసినటువంటి కార్యక్రమం మేము కూడా అనుకోలేదు అంత పెద్ద వ్యక్తిని విజయవంతం అవుతుంది అని చెప్పి. అనుకున్న దానికన్నా రెండింతలు మూడింతలుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉత్సాహంగా వచ్చి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. రంపచోడవరం డివిజనల్ పరిధిలోని రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ సర్కిల్లోని గుట్టు చప్పుడు కాకుండా కిమ్మెలగట్ట అడవి ప్రాంతాల్లో నాణాలు ఎగరవేత, జూర క్రీడలపై పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. రంపచోడవరం డీఎస్పీ జి సాయి ప్రశాంత్ ముఖ్య నేతృత్వంలో అడ్డతీగల రాజవొమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు, నరసింహమూర్తి మరియు గంగవరం అడ్డతీగల జడ్డంగి రాజవొమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వెంకటేష్, వినోద్, చినబాబు, నరసింహమూర్తిల పక్కా పథకం ప్రకారం జూదమాడుతున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి 14 మంది జూదగాళ్లను రూపాయలు 1.95 లక్షలు 19 మోటార్ బైక్లను రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకొని వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జి సాయి ప్రశాంత్ శనివారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ జూదాల వల్ల గిరిజన కుటుంబాలు నష్టపోతున్నాయని, జూదం సమాచారం ఉంటే నేరుగా సమాచారం అందించాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఇటువంటి రహస్య సమాచారం ఇచ్చేవారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ వాపోయారు. ప్రజలు జూదాలకు దూరంగా ఉండాలని సూచించారు. లేదంటే వాటి వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని, కేసుల పాలై పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని డీఎస్పీ తెలియజేశారు. రాజవొమ్మంగి సర్కిల్, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్, చివిలిగడ్డ గ్రామ శివార్లలో ఈరోజు మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒక గ్యాంబ్లింగ్ రైడ్ చేయడం జరిగింది. సో ఈ రైడ్లో మనకు అంటే రైడ్లో ఎక్కువ మంది మనకు ఆఫీసర్స్ ఉండాలి అన్న నిమిత్తం మన సిఐ రాజవొమ్మంగి గారితో పాటు సిఐ అడ్డతీగల, ఎస్ఐ గంగవరం, ఎస్ఐ అడ్డతీగల అండ్ ఎస్ఐ జడ్డంగి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మనం మిగతా పోలీస్ మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకి చేసిన రైడ్లో మనకి 14 మంది పట్టుబడ్డారు. 14 మంది పట్టుబడ్డారు. 19 బైక్స్, ద్విచక్ర వాహనాలు 19. సో 14 మంది ఉన్నారు. బైక్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే కొంతమంది పారిపోవడం జరిగింది. సో ఈ బైక్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ ఇంకా తీసుకోవాల్సింది. తీసుకున్న తర్వాత ఫర్దర్గా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. సో క్యాష్ వచ్చేసరికి 1,95,000 రూపాయలు క్యాష్, 14 మంది మనుషులు అండ్ 19 మంది ద్విచక్ర వాహనాలు. ఆర్గనైజర్స్ అయినా సరే, ఫినాన్షియర్స్ అయినా సరే ఇక్కడ భయపడాలి. మన దగ్గర గ్యాంబ్లింగ్ యాక్టివిటీ జరిపించాలంటే భయపడాలి. సో ఆ భయం జరగాలి అంటే మనం ఇలాంటి రైడ్స్ చాలా చేయాలి. సో మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే గోప్యంగా మేము ఉంచుతాం. మీ పేర్లు, మీ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచి మేము రైడ్ చేయడం జరుగుతుంది. సో మాకు పక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే పక్కగా రైడ్ చేస్తామని మీ అందరూ సభ తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా జవిశెట్టి సోదరులు హత్యకు గురైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పైన పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఇటీవలే హరికృష్ణ అనే వైసీపీ కార్యకర్తపై అక్రమ కేసు నమోదు చేసి కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. గురజాల డీఎస్పీ జగదీష్ నీతి నిజాయితీతో పనిచేస్తే తాము చెప్పిన మాట వినలేదని ట్రాన్స్ఫర్ చేశారు. పోలీసులు టీడీపీకి జేబు సంస్థగా పనిచేస్తున్నారు. అక్రమ కేసులు నమోదు చేసే పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు. జవిశెట్టి వెంకటేశ్వర్లు, వారి సోదరుడు కోటేశ్వరరావు, ఈ ఇద్దరి కూడా తెలంగాణలో ఒక ఫంక్షన్కు వెళ్ళి
వస్తుండగా మార్గ మధ్యంలో స్కార్పియోతో వారిని గుద్దించి అటాక్ చేసి మరణానికి కారణమయ్యారు. ఇది పల్నాడు ప్రాంతంలో, రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడేటటువంటి పరిస్థితికి ఈ దారుణ హత్య ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన. దీని మీద వెంటనే పోలీసు వారు వెళ్ళడం, దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆ స్పాట్కి సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళారు. వెళ్ళి ఎస్పీ గారు అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు, వినకపోతే వినవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమన్నాయంటే, ఇద్దరు చనిపోయారు, జవిశెట్టి వెంకటేశ్వర్లు అదేవిధంగా కోటేశ్వరరావు. చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ వారి టీవీల్లో చెప్పింది కానీ, ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు, చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు, ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య అండ్ తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను, తెలుగుదేశం పత్రిక కాబట్టి. శనివారం వెల్దుర్తి మండలం బొందిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి హతమార్చారు. జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది. సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగే. ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, వారి చదువు నిమిత్తం, భోజన సౌకర్యాల నిమిత్తం పిఠాపురం మహారాజా శ్రీ సంస్థానం ద్వారా తొండంగి మండలంలో కేటాయించిన 511 ఎకరాల భూములకు సంబంధించి వేలంపాటలు పారదర్శకంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురం మహారాజా తొండంగి మండలంలో కేటాయించిన 511 ఎకరాల భూమి విషయంలో ఎటువంటి అవినీతికి పాల్పడినా సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులకు హితవు పలికారు. మరి పిఠాపురం హెడ్ క్వార్టర్ వచ్చి చదువుకునే విద్యార్థుల గురించి 511 ఎకరాలు శ్రీ సంస్థానం పేరిట మరి దారాదత్తం చేయండి. 2013 వరకు శ్రీ సంస్థానం ఎప్పుడు కూడా 6 లక్షలు 7 లక్షల రూపాయలకి 5 లక్షల రూపాయలకి ఆక్షన్ రసీదులు చూపించి ఈ భూమిని ఆక్షన్ లేకుండా దారాదత్తం చేసేవారు. అది 2015లో నా దృష్టిలోకి వచ్చినప్పుడు నన్ను కూడా మిగిలిన రాజకీయ నాయకుల్లాగే ప్రలోభ పెడదామని చూసినప్పుడు మేము ఆ భూమిని పరిశీలిస్తే అన్నీ కూడా 2 పంటలు సస్యశ్యామలంగా పండే భూములు పరిశీలించి అప్పుడు ఆక్షన్ పెట్టాం. ఆక్షన్ పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటే అప్పుడు దగ్గర 150 మంది పోలీసులు, 3 డిఎస్పీలు, 10 మంది సిఏలు, 20 మంది ఎస్సీలతో బందోబస్తు పెట్టి ఆక్షన్ చేస్తే 53 లక్షల చిల్లర అమౌంట్, 50,000 అటు ఇట్లు 53 లక్షల రూపాయలకి 511 ఎకరాలకి ఆక్షన్లో డబ్బులు రావడం జరిగింది. ఆ డబ్బుల్ని మేము అప్పుడు విద్యార్థుల చదువు గురించి, అదేవిధంగా మధ్యాహ్నం చదువుకునే విద్యార్థులకి టిఫిన్లు, అదేవిధంగా మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే మేలు పెట్టుకునే విధంగా చక్కగా మేము ముందుకు నడపడం జరిగింది. తదుపరి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ భ్రష్టు పట్టించారు. ఇప్పుడు కూడా
ఆల్రెడీ ఆర్షనల్ పోస్ట్ పోయిన చేయడంతో మాకు అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇది కూడా పాత పద్ధతిలో అధికారులు ఏమైనా తీసుకెళ్తున్నారేమో అని. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతి తావలేదు, అటువంటి జరిగితే ఊరుకునేది కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఇది వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో 53 లక్షల రూపాయలకి వెళ్ళిందో అదేవిధంగా ఓపెన్ ఆప్షన్ పెట్టండి. అక్కడ రింగ్ అవ్వడం కానీ నలుగురు కలిసి పాడాలి ఉంటే రెండోసారి ఆప్షన్ పెట్టండి. అక్కడ రైతులు ఆప్షన్ పెట్టని లేదంటే పోలీస్ బందోబస్తు పెట్టి ఆప్షన్ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ కూడా ఈవేళ ఎక్కడ చూసినా సరే ఎకరానికి 25,000 రూపాయలు శిస్తు వస్తాం. సారీ, ఈరోజు ఎక్కడైనా చూసినా సరే ఎకరానికి 40,000 శిస్తు వస్తాం. రైతు కూడా బాగుపడాలి కాబట్టి ఆ 53 లక్షలకి ఏదైతే వెళ్ళిందో దానికి ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం కాబట్టి కనీసం 80-90 లక్షలు ఈరోజు మరి ఆశ్రమంలో వచ్చే పరిస్థితి కాబట్టి అధికారులు కూడా పెర్ఫెక్ట్గా నిజాయితీగా నిబద్ధతతో ఆక్షన్ నిర్వహించి సంస్థానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత అధికారులు ఉంది. అప్పుడే రాజా గారు ఏదైతే ఆశయంతో శ్రీ సంస్థానానికి 511 ఎకరాలు ఇచ్చారో దాని యొక్క ఆశయం, దాని యొక్క ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆయన యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే శ్రీ సంస్థానం భూములు పబ్లిక్ ఆక్షన్ పెట్టాలి. మంచి ఆక్షన్ రేట్ వచ్చే వరకు, రాకపోతే రెండోసారి ఆక్షన్ పెట్టండి. ఆ విధంగా అధికారులు మరి యాక్షన్ తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులు, జిల్లా డీసీ గారు అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము గమనిస్తూనే ఉన్నాం. మేమందరం కూడా వచ్చేదంటే ఇది పిఠాపురం నియోజకవర్గ ఆస్తి, పిల్లల ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాలు గ్రామంలో రైతులు పంటలు పండించుకునేందుకు పుష్కలంగా నీరు అందించాలని ముఖ్య ఉద్దేశంతో పంట కాలువల క్లోజర్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ సుమారు 4 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులకు శ్రీకారం చుట్టారని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలియజేశారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం వద్ద గల పీబీసీ కాలువకు సంబంధించి నైనారు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా రైతులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొరాలశెట్టి సునీల్ కుమార్, ఊట నానిబాబు, గ్రామ సర్పంచ్ కొత్తులూరి సునీత, బుస్సా నాగసత్తులు, పెంకే జగదీష్, గింజల లోవరాజు, పేర్నిటి వెంకట్రావు, కరణం సూరిబాబు, జోగా వెంకటరమణ యాదవ్, బొజ్జ లోవరాజు, బొజ్జ కుమార్, కుత్తుం సుందరం, ముప్పిడి నారాయణరెడ్డి, ఏనుగుబంటి రాజారావు, వాకపల్లి సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, చాలా సంతోషం. ఈవేళ నైనార్ కాలువ 20 లక్షలతోటి దీన్ని క్లీన్ చేయడం జరుగుతుంది, అంటే సిల్ట్ తీయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో కూడా ఎక్కడా గిద్దుడు మట్టి తీయలేదు, ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదు. రైతాంగం ఎంతో ఇబ్బందులు గురయ్యారు. నీరు సరిగా రాక, లేకపోతే ముంపు వస్తే మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఈవేళ మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ నియోజకవర్గానికి ఇమీడియట్గా ముందు 4 crores శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లడ్ డ్యామేజ్ గతంలో కొన్ని గండ్లు చేసాం. రమారమి 8 కోట్లతో పోర్చడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి. 18 కోట్లతోటి ప్రపోజల్ కూడా పంపడం జరిగింది. అది కూడా తొందరలో వస్తాను ఆశిస్తున్నాం. ఈ ముందు 4 కోట్లతోటి ఈ పీబీసీ మీద ఉన్నది, అలాగే ఏలేరు కాలువ మీద ఉన్నటువంటి ఏ అయితే పూడిక తీతలు ఉన్నాయో ఈ కాలువ వదిలే ముందల్లా కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం. చాలా సంతోషం. నిజంగా కూడా రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 5 ఏళ్ళు ఎలాగైతే రోడ్లు మార్చారో అలాగే కనీస అవసరం, రైతుకు అవసరమైనటువంటి కనీసం ఈ కాలంలో ఎక్కడా కూడా ఒక గిచ్చులు మట్టి తీయకుండా చాలా చాలా దారుణంగా వేశారు. కాకపోతే ఇది ప్రజాప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో ఈవేళ ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ పూర్తి అవగాహన ఉంది, వారి సమస్య పట్ల అవగాహన ఉంది. కాకపోతే కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆయన చేసిన విధ్వంసం వల్ల ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది. అనుకున్న పనిని అన్నీ కూడా అనుకున్నట్టుగా చేయడానికి కొంచెం ఫైనాన్షియల్ వెసులుబాటు తక్కువగా ఉంది. ఫైనాన్షియల్ వెసులుబాటుని బట్టి ఏ కార్యక్రమం అయితే అర్జెంటు, ఏ కార్యక్రమం అయితే రైతుకు వెసులుబాటుగా ఉంటుంది, లేకపోతే జనాలకు వెసులుబాటు అన్న కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఆ రకంగానే చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40 కోట్లతోటి రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిన విధంగా మన గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేయడం జరిగింది. 34 కోట్లు, 56 కోట్లతో ఆర్ఓబీ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సుద్దగడ్డ వద్ద ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ కాలనీ వాసుల నిమిత్తం 4 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ చేశాం. సోనంపేటలో 36 లక్షలతో పనులు ఈ వర్షాకాలం
స్టార్ట్ అవ్వగానే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులుగాను రాష్ట్ర ముఖ్యం అవ్వడం మనందరి అదృష్టం. మీరేవైతే కోరుకున్నారో అన్ని పనులు చేస్తాం, మీరు అడగనే కూడా చేస్తామని చెబుతూ ఈవేళ ఈ రైతాంగం అంతా కూడా సహకరించాలి. ఈ పనులన్నీ కూడా మీరు దగ్గర నుండి చేయించుకోండి. మనకంతా అదేవిధంగా ముందుగా ప్రామిస్ చేసినందుకు దోడసంత కూడా చాలా త్వరితగతిన పూర్తవుతుంది. 1,36,00,000 సార్ అది. 3 షెడ్యూల్ నిర్మిస్తున్నాం, లెవెలింగ్ చేస్తున్నాం, బౌండరీ వాల్ నిర్మిస్తున్నాం. తప్పకుండా ఈ రైతాంగం అంతా కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇటీవల వర్షాలు కురిసినప్పుడు టార్పాల్ కోసం ఇబ్బంది పడితే సార్కి ప్రజెంట్ చేసాం. సార్ ఇటువంటి సమస్య ఉందంటే 3వ రోజున ఇక్కడ టార్పాల్ డిస్ట్రిబ్యూట్ చేసాం. 2,000 టార్పాళ్ళు ఎప్పుడు రాష్ట్రంలో లేనట్టుగా ఉచితంగా కూడా సరఫరా చేయడం జరిగింది. అందరికీ సరిపోవు నిజమే, కాకపోతే కొంతమందికి సహాయపడడానికి ఈ టార్పాల్ ఉపయోగపడ్డాయని చెబుతూ తప్పకుండా రైతాంగం అంతా కూడా మీరంతా దగ్గరుండి ఈ పనులు సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనంతా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనేక రకాల సామాజిక రుగ్మతల నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చి వారిని చైతన్యపరిచే దిశగా జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని విజయనగరం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ డాక్టర్ డివిజి శంకర్రావు అన్నారు. జన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ డివిజి శంకర్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వేదిక ప్రజలను శాస్త్ర విజ్ఞానం వైపు ప్రయాణించే దిశగా కృషి చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయ శాఖ డిడి అన్నపూర్ణ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వంటి సంస్థ ఈ సమాజానికి అవసరం ఎంతో ఉందని, ప్రజల్లో నెలకొన్న మూఢ విశ్వాసాలను వ్యతిరేకంగా జన విజ్ఞాన వేదిక పనిచేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, ఏరుకొండ ఆనంద్ మాట్లాడారు. అనంతరం సామాజిక కార్యకర్తలు బొడ్డేపల్లి రామకృష్ణారావు, మమ్ముల తిరుపతిరావులను సత్కరించడం జరిగింది. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి యు శాంతికుమారి, జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, సాహితి, స్రవంతి, అధ్యక్షులు చీకటి దివాకర్, యూటీఎఫ్ నాయకులు నిర్మల, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆ స్ఫూర్తి మాత్రం తీసుకెళ్లాల్సిన అవసరం ముందుకుంది. ఆ స్ఫూర్తితోనే దేశ ప్రగతి సాధ్యం. కాబట్టి మన జన విజ్ఞాన వేదిక ఆ స్ఫూర్తి నిలుపుతూ జన చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు నా మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మీ ఒక్కరి బాధ్యతే కాదు, మా అందరి బాధ్యత, మనందరి బాధ్యత. రాజ్యాంగంలో 51వ ఆర్టికల్లో మనం రాసుకున్నాం. ప్రాథమిక విధుల్లో ఇది ముఖ్యమైన విధి ఏంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించడం. శాస్త్రీయ దృక్పథం పెంచడం ద్వారా మరింత మానవత్వం దిశగా, మరింత అభివృద్ధి దిశగా, మరింత చైతన్యవంతం అయిన దిశగా దేశం తయారవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఆ బాధ్యతని మా తరఫున మీరు ఇంకా ఎక్కువ నిర్వహిస్తున్నందుకు మీకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సైన్స్ అన్నది ప్రజల్లోకి రావాలి, ఆ ఫలాలు రావాలి. ఆ ఫలాలు పరిశోధన కానీ పై స్థాయిలో ఏ రకంగా అవుతున్నాయో అవి ప్రజల్లోకి వచ్చినప్పుడే వాటి విలువ, దేశ ప్రగతి. హక్కు వచ్చే వరకు మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న సమస్యలు వేరు, ఇప్పుడున్న సమస్యలు వేరు. మనం ఎన్నో దశలు దాటి వస్తున్నాం. ఒకప్పుడు సమాచారం లేక, సమాచారం దొరక్క అది ఒకప్పుడు ఇబ్బంది అయితే, ఇప్పుడు సమాచారం ఎక్కువైపోయి ఇబ్బంది. ఉన్న సమాచారంలో ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఒకప్పుడు నేను పీజీగా ఉన్నప్పుడు ఒక థీసిస్ వర్క్ చేయాలంటే ఎన్నో లైబ్రరీలు తిరిగి ఎన్నో నెలలు పెట్టేది ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. అయితే ఈరోజు చిటికలో అనేది ఒక చిటికలో సకల సమాచారం వస్తుంది. గూగుల్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఏదైనా వేరేదైనా సరే సమాచారం అందుబాటులో ఉంది. ఆ సమాచారం వినిమయం పట్ల మాత్రం సరైన నియంత్రణ లేదు. ఏ రకమైన సమాచారం అందుతుందా అనేది మనం చెప్పలేకపోతున్నాం. ముఖ్యంగా ఒకప్పుడు టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా
తెలిసే కానీ ఈరోజు ప్రతి మనిషికి ఎక్కడున్నా ఏ టైంలోనైనా సెల్ ఫోన్ ద్వారా ఎంతో సమాచారం అందుతుంది. అందులో తప్పేదో ఒప్పేదో తెలుసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనలాంటి సంస్థలకి మరింత ఎక్కువ బాధ్యత పడింది. సరైన సమాచారం, సరైన విజ్ఞానం, సరైన దృక్పథం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఇంకా ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ మారుతున్న పరిస్థితులు బట్టి మనం కూడా మన వర్క్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం మరింత మంది ఒక యూనిట్గా పనిచేస్తూ ప్రతి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మూఢనమ్మకాలు రూపుమాపాల్సిన అవసరం ఉంది. చదువు పెరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకు తెలిసిన విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నా పర్యటనలో భాగంగా ఏ గ్రామం వెళ్ళినా తప్పనిసరిగా నేను అక్కడున్న బాల్య వివాహాలు చేసుకోకూడదని, మూఢనమ్మకాలు ఉండకూడదని ఆ విషయాలు ప్రస్తావిస్తాను విద్యా వైద్యంతో పాటు. అలాగే ప్రతి ఒక్కరూ మన స్థాయిలో మనం ఎంతవరకు చేయగలం అంతవరకు ముందుకెళ్తూ సరైన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ వెళ్తున్నప్పుడు మనం సరైన ఫలితాలు సాధించగలం. ఇది ఒక్క రోజుతో ఆగిపోయే పని కాదు. ఎందుకంటే సైన్స్ అంటేనే ప్రూఫ్ వితౌట్ ఆ రకమైన విజ్ఞానం అందించడంలో మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇది ఎవరికో సైన్స్ విద్యార్థులకి స్టూడెంట్స్కి సంబంధించింది మాత్రమే కాదు, ప్రజలకు సంబంధించింది. ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులకి తక్కువ వయసులో అందాల్సిన ఈ చైతన్యాన్ని మనం అందజేద్దామని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం ఎస్గా రామన్నపాలెం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 175 మందిని పరీక్షించి ఉచితంగా మందుల పంపిణీ చేసి అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ చేసి మైనారిటీలపై దాడి చేస్తోంది. వక్ఫ్ అన్నది అరబ్ పదం. మతపరమైన దాతృత్వపరమైన లక్ష్యాలతో ఏర్పడిన ఆస్తిని వక్ఫ్గా పరిగణిస్తారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ఏర్పడ్డాక దానిని వెనక్కి తీసుకోవడానికి గాని, వేరే వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి గాని, ఇతరులకు అమ్మడానికి గాని వీలు లేదు. వక్ఫ్ భూములు అధిక భాగం పట్టణ ప్రాంతాల్లో ఉండటం వలన వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం వేస్తున్న అడుగులు తీవ్ర అస్థిరతకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ చట్ట సవరణలను ఉపసంహరించుకోవడమే పరిష్కారం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి, జైభీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శామ్యల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, ప్రసాదారావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ చట్టం సవరణ చేసి మైనారిటీలపై దాడి చేస్తోంది. వక్ఫ్ అన్నది అరబ్ పదం. మతపరమైన ద్రాతృత్వపరమైన లక్ష్యాలతో ఏర్పడిన ఆస్తిని వక్ఫ్గా పరిగణిస్తారు. ఒకసారి వక్ఫ్ ఆస్తి ఏర్పడ్డాక దానిని వెనక్కి తీసుకోవడానికి గాని, వేరే వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి గాని, ఇతరులకు అమ్మడానికి కానీ వీలు లేదు. వక్ఫ్ భూములు అధిక భాగం పట్టణ ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. భూదాహంతో తహతహలాడుతున్న కార్పొరేట్ వ్యక్తుల కళ్ళు ఈ వక్ఫ్ భూముల మీద పడ్డాయి. ఇందుకు ఒక ఉదాహరణ అంబానీది. బొంబాయిలో చట్టవిరుద్ధంగా చాలా విలువైన వక్ఫ్ భూమిని అంబానీ కొనుగోలు చేసి అక్కడ తన భార్య కోసం 16,000 కోట్లు వెచ్చించి ఒక రాజ్మహల్ నిర్మించారు. హిందూ రాజ్యం స్థాపించాలనే దిశగా మోడీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు తీవ్ర అస్థిరతకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులలో ఈ చట్ట సవరణలను ఉపసంహరించడమే పరిష్కారం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్.
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి పంచరాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గత 4 రోజుల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారీ విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో అన్న సమారాధన, గుర్రపు పందాలు, పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి గ్రామ పెద్దలు వీసం అప్పలస్వామి నాయుడు, ఆలయ కమిటీ మరియు ఎక్స్ సర్పంచ్ వీసం గోవిందరావు, ఆలయ అర్చకులు మీడియాకు వివరించారు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం సైతారిపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారు 1996లో ప్రతిష్ఠించబడి ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. నేను చైర్మన్గా బాధ్యత 30 సంవత్సరాల నుంచి కూడా నేను చేస్తూ ఉన్నాను. కమిటీ వారి సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. నా పేరు వీసం గోవిందు, సైతారుపేట ఎస్రాయవరం మండలం. సైతారుపేట గ్రామంలో 4/7 అంటే 7/4/2006 తేదీ ఈ తేదీని స్వామివారిని ప్రతిష్టా కార్యక్రమం స్వయంగా నేనే ప్రతిష్ఠింపు చేయించగలిగాను. ఇక్కడ గ్రామ ప్రజలు 50 మంది కూడా సహకార సంపత్తులతోటి, వాళ్ళ ఉత్సాహంతో నేను గ్రామంలో అలాగా పంచాంగం చెప్పుకుంటూ తిరుగుతుంటే ప్రజలు ఒక 15-20 మంది గుమ్ము కూడుకుని వచ్చారు నా దగ్గరికి. ఏంట్రా బాబు సంగతి అన్నాను. ఏం లేదండి, ఇక్కడ స్వామివారిని పెట్టాలి, నేనే ప్లాన్ ఇచ్చాను. ఆ స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం అంతా నేనే చేయించాను. ఆవేళ నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఉత్సవాలు పంచరాత్ర మహోత్సవం అంటే అనమాట వైశాఖ బహుళ దశమి దగ్గర నుంచి 5 రోజుల ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా పేద, పెద్ద, చిన్న, ముసిలి అనుకోకుండా 50 మంది కూడా వచ్చి ఈ ఉత్సవాలు ఆ స్వామి ఎలా చేయించుకుంటున్నాడో వాటికే తెలియాలి, మాకెవరికి తెలియదు. చాలా ఘనంగా, చాలా పవిత్రతగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఈ రోజు వరకు ఈ రకంగానే వస్తున్నది. ఆ స్వామి మహిమ తప్ప వేరేమీ కాదు. అలాగే ఈ స్వామి ఈ సైతారుపేట గ్రామంలో ఏం చేసిన దగ్గర నుంచి కూడా గ్రామ ప్రజలు 50 మంది కూడా చాలా సౌభాగ్యంగా, చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఉంటున్నారు. అంచేత స్వామి తాలూకు ఉత్సవాలు కూడా ప్రజలు 50 మంది కూడా ఆ విధంగానే చేసుకుంటున్నారు. స్వస్తి. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట 1996 సంవత్సరంలో జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో దేదోప్యమానంగా ఈ ఉత్సవాలు ఘనంగా ఉత్సవ కమిటీ వారు నిర్వర్తిస్తున్నారు. ఇవాళ ఏంటంటే జిల్లా స్థాయిలో గ్రూప్ పందాలు, అలాగే స్టేజ్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్ పేపర్ డ్యాన్సు, అలాగే ర్యాలీ అనేక వినోద కార్యక్రమాలు మేము ఈ గ్రామ సహాయ సహకారాలతో, ఈ గ్రామ ఉత్సవ కమిటీ వారి సహకారాలతో ఎంతో ఘనంగా మేము నిర్వర్తిస్తున్నాము. ఈవేళ ఎంతో మంది జనాలు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఎంతో మంది ఇక్కడ భక్తులు ఇక్కడికి ప్రత్యేకంగా వస్తారు, పూజలు చేయించుకుంటారు. ఈవేళ తెల్లవారుజాము నుంచి ఇప్పుడు ఘనంగా ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలు జరిపించుకోబడుతున్నవి. అలాగే ఈవేళ సంబరాలకి ఆకాశాన్ని అంటుకునే స్థాయిలో ఈవేళ సంబరాలు, మన హనుమ జయంతి సంబరాలు జరుగుతాయి. కాబట్టి ఈవేళ ఎంతోమంది చుట్టాలు అవనియండి, భక్తులు అవనియండి, ఎంతోమంది వచ్చి ఈ ఉత్సవాన్ని ఎంతో దిగ్విజయంగా విజయవంతం చేస్తున్నారు. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు అని రేపల్లిలో బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు పిన్ని సాంబశివరావు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మన భారత పౌరులంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని, స్వదేశీ వస్తువులే కొనాలని, స్వదేశీ వస్తువుల్ని అభివృద్ధి చేయాలని, అలా చేసినప్పుడే మన భారతదేశ అభివృద్ధి చెందుతుందని, మన దేశం ఆర్థిక పరిపుష్టి సాధించాలంటే ప్రతి ఒక్కరూ ఈ విధానం ఆచరించాలన్నారు. అప్పుడే యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. విదేశీ వస్తువుల మోజులో పడి విదేశీ వస్తువులు కొనుగోలు చేసి చైనా, టర్కీ వంటి దేశాలను ఆర్థికంగా బలోపేతం కావడానికి పరోక్షంగా కారణమై మన శత్రువులను బలవంతులను చేస్తున్నామన్నారు. ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించి మన దేశ ఉత్పత్తులనే మనం వినియోగించే విధంగా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క దేశభక్తుడు కృషి చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిన్ని సాంబశివరావుతో పాటు చారుగుండ్ల కిషోర్ బాబు, విశ్వనాథ్పల్లి వెంకటేశ్వరరావు, సైతం రాజు, కె శ్రీనివాసరాజు, డేవిడ్, ఎన్ సుబ్బారావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఇటీవల కాలంలో మన భారతదేశంలో వస్తు ఉత్పత్తి చేస్తున్న విధానం నరేంద్ర మోడీ గారు వచ్చిన కాడి నుంచి మన వస్తువులు బాగా అభివృద్ధి చెంది మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు దూసుకెళ్తున్నాం. మనం మోడీ గారికి మన భారతదేశం అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. మన భారతదేశంలో తయారవుతున్న వస్తువులు మనమే కొనుగోలు చేసుకుంటే యువత ఉపాధితో పాటు మరియు ఉద్యోగం మరి భారతదేశం అభివృద్ధి పదంలో ప్రపంచ పటంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళిద్ది. విదేశాలలో తయారవుతున్న వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మన ఆదాయం కానీ అభివృద్ధి కానీ మరియు ఉపాధి కానీ విదేశాలకు వెళ్ళిపోతుంది. మరి ఇప్పటికైనా గమనించి చైనా, టర్కీ లాంటి దేశాలను మనం ఇప్పుడు ఆ వస్తువుల్ని పూర్తిగా బ్యాన్ చేయాలని నేను భారతీయ జనతా పార్టీ నాయకులు పిన్ని సాంబశివరావుని ఒక సందర్భం ఒక ప్రకటనలో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆశించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడిపూడి గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆయన ఆశయ సాధనకు యువత పాటుపడాలని పిలుపు. మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో సబ్బవరం మండలంలో వైసీపీ నాయకుల సమావేశం. గ్రామ కమిటీల నియామకాలు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందన్న మాజీ ఎమ్మెల్యే. రంపచోడవరం డివిజనల్ పరిధిలో జూద క్రీడలపై పోలీసుల మూకుమ్మడి దాడులు. 14 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.